హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. ఇవాళ మనం రివ్యూ బై మూవీ రెట్రో స్టారింగ్ సూర్య అండ్ పూజా హెగ్డే ఇన్ ద లీడ్ రోల్స్. రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే రెట్రో ఈ కళాఖండాన్ని చూసి వచ్చా. సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు భయ్యా. నేను ఈ సినిమా టీజర్ చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యా. నేను ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ చాలా డిసప్పాయింట్ చేసిన కార్తిక్ సుబ్బరాజ్ గారి పైన ఉన్న నమ్మకంతో వెళ్ళాను సినిమాకి. నిజం చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ 30 minutes చాలా బాగుంటుంది. చాలా చాలా బాగా ఓపెన్ అవుద్ది. అండ్ ఆ మ్యారేజ్ సీన్ కానీ, ఆ సింగిల్ షాట్ సీన్ కానీ చాలా బాగుంటాయి. ఇంకా తర్వాత నుంచి ఉంటుంది భయ్య, రాడ్ దిగిపోద్ది మనకి. ల్యాగ్ మొత్తం. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ కూడా పర్లేదు అన్నట్టు ఉంటుంది. ఓవరాల్గా ఫస్ట్ అరగంట కోసమైనా ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇంక సెకండ్ హాఫ్ అయినా కొద్దిగా బెటర్గా ఉంటే బాగుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం ల్యాగ్. ఇంకా ఒకనొక పాయింట్కి ఇంకా ఆపేయండిరా బాబు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. నన్ను ఈసారి కార్తిక్ సుబ్బరాజ్ గారు చాలా డిసప్పాయింట్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సూర్య గారు ఆయన 100% ఆయన ఇచ్చారు. సినిమాలో ఆయన లుక్స్ కానీ, స్టైల్ కానీ చాలా బాగుంటాయి. నేను ఈ సినిమాతో ఆయన కంబ్యాక్ ఇస్తారనుకొని చాలా ఊహించాను. బట్ ఇది చాలా డిసప్పాయింట్మెంట్. ఇంకా పూజా హెగ్డే గారు కూడా చాలా బాగా చేశారు. ఇంకా విలన్ రోల్లో చేసినట్టు కూడా బాగానే చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సంతోష్ నారాయణన్ గారు సాంగ్స్ బాగానే ఇచ్చారు. బీజిఎం అయితే చాలా బాగుంది. ఆ బీజిఎం తగ్గట్టు సీన్స్ కానీ ఇప్పుడు ఉంటే సీన్స్ చాలా హైలైట్ అయ్యేవి. ఇంకా కమింగ్ టు ద డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు, ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ నాకు చాలా ఇష్టం. పేట కానీ, మహాన్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ జిగర్తాండ డబ్లెక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన వీకెస్ట్ వరకైనా జగమే తందిరం కూడా యావరేజ్గానే ఉంటుంది నాకైతే. కానీ రెట్రో మాత్రం లిటరల్లీ టార్చర్ చూపించింది. అండ్ ఓవరాల్గా ఇట్స్ ఎ కార్తిక్ సుబ్బరాజ్ పైత్యం. సూర్య గారి కంబ్యాక్ కోసం మనం ఇంకా వెయిట్ చేయాల్సిందే. మా రేటింగ్ వచ్చేసి 1/5. థ్యాంక్ యూ టీమ్ షాన్ న్యూస్.